వాహనదారులు రోడ్డు దాటడానికి వీలుగా మల్లారెడ్డి హాస్పిటల్ మరియు షాపూర్ చింతల్ బస్ స్టాప్, గణేష్ నగర్ బస్ స్టాప్ దగ్గర పెలికాన్ సిగ్నల్స్ లను ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వాలంటీర్లను కూడా పెట్టి వారికి నెలకి 20,000 జీతం కూడా ఇస్తున్నామని జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సిగ్నల్స్ ప్రారంభోత్సవ షెడ్యూల్ ఫిక్స్ అయింది. మాదాపూర్ దగ్గర సిపి స్టీఫెన్ రవీంద్ర ప్రారంభోత్సవం చేయడం జరిగిందని, మేము గణేష్ నగర్ బస్ స్టాప్ సమీపంలోని ఫిష్ మార్కెట్ దగ్గర ప్రారంభోత్సవం చేస్తున్నామని జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ లో మా కమిషనర్ గారు ఈ టెలికాం సిగ్నల్స్ ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. సారు అన్ని ప్లేస్లకు రాలేరు కాబట్టి ఎక్కడ ప్లేస్ లో వాళ్ళని కన్సర్న్ ఎస్హెచ్ఓని ఇనాగరేట్ చేయమని చెప్పారు. సారు మాదాపూర్ ఏరియాలో టెలికాం సిగ్నల్స్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మా డీసీపీ గారు ఆఫీస్పేట్ ఏరియాలో టెలికాం సిగ్నల్స్ ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. మన జీడిమెట్ల పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 ప్లేసెస్ లో ఈ టెలికాం సిగ్నల్స్ పెట్టడం జరిగింది. ఒకటి ఇక్కడ ఏషియన్ థియేటర్ ముందల ఒకటి, తర్వాత రెండవది షాపూర్ నగర్ మన యాపిల్ చిల్డ్రన్ హాస్పిటల్ ముందల ఒకటి, మూడవది షాపూర్ నగర్ సాగర్ హోటల్ దగ్గర మూడవది, నాలుగవది నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం దగ్గర నాలుగవది. ఈ 4 ప్లేసెస్ లో హెవీగా పెడస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేస్తూ ఎన్నో యాక్సిడెంట్స్ గురి కావడం జరిగింది. కాబట్టి వాళ్ళ సేఫ్టీ నిమిత్తం ఈ పెడస్ట్రియల్ క్రాసింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళను ఈ సేఫ్టీగా రోడ్డు దాటించడానికి ఇక్కడ 2 ఎంప్లాయీస్ ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. సేఫ్టీ సిటీ ప్రాజెక్ట్ కింద వాళ్ళకు పర్ మంత్ శాలరీ 20,000 రూపీస్ ఆనరీ శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ పీక్ అవర్స్ లో 4 అవర్స్ వర్క్ చేస్తారు. ఈ పెడస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేసేదానికి వాళ్ళు సహాయపడతారు. ఈ సిగ్నల్స్ ప్రాపర్ గా పనిచేస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ సిగ్నల్స్ మీద వెహికల్స్ ఆపి పెడస్ట్రియన్స్ సేఫ్టీగా రోడ్డు క్రాస్ చేయించడానికి వాళ్ళకి సహాయపడతారు. కాబట్టి ఇది ఎంతో ఉపయోగకరమైనది, పబ్లిక్ సేఫ్టీకి పనికొస్తుంది. కాబట్టి మా సిపి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ మన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ 4 టెలికాం సిగ్నల్స్ ని ఈ రోజు మనం ప్రారంభించడం జరిగింది.